ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూన్ 26, 2025. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనములు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ఆమేన్. మానవపరంగా ఇది అసాధ్యమే. అయితే దేవుని దృష్టికి అసాధ్యమైంది ఏదీ లేదు. చడి చప్పుడు లేకుండా కనిపించని వైపు నుంచి అసాధ్యం అనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదలా వచ్చేశాయి. తెల్లారినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఎదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించాయి. మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచక్రియ కనబడాలని చూస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏవేవో మహత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన ఆధ్యాత్మికత అనుకుంటారు. కానీ విశ్వాసంలో ఘన విజయం ఏంటంటే ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోగలగడమే. విశ్వాస విజయం ఏమిటంటే దాటరాని ఒక ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ప్రభువు ఇవ్వబోయే రక్షణను చూడు అంటున్న దేవుని మాటల్ని వినడమే. ముందుకు సాగిపో అనే మాట వినపడగానే మరే విధమైన చప్పుడు సూచన లేకపోయినా మన పాదాలు తడిసిపోయినా మొదటి అడుగు సముద్రంలోకి వేసేయడమే. నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లో గుండా దారి ఏర్పడుతుంది. అక్కడ ఆడంబరం కానీ కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశాలు కానీ లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చేయడం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయం లేకుండా ఎంత సునాయాసంగా చేయగలిగాడో తలుచుకుంటాము. విశ్వాసం అనేది ప్రశ్నించదు, కేవలం లోబడుతుందంతే. ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెతుకుతున్నామా? అయితే గుంటలు తవ్వి ఆయన నింపే నీళ్ల కోసం ఎదురు చూద్దాం. దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో, ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి. కనిపించే దాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే పనులు చేసే స్థితికి రావాలి. వర్షం కానీ గాలి కానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడి యందు దీవించునుగాక. ఆమేన్.